అసలు చాలా మందికి ఐడియా లేదు. అడ్వొకేట్ అంటే ఏంటి? లాయర్ అంటే ఏంటి? ఓకే. మీరు డిఫరెన్స్ చెప్పండి మాకు. లాయర్ అంటే పూర్తిగా ఎల్ఎల్బి కంప్లీట్ కాని వాళ్ళని స్టూడెంట్‌ని మనం లాయర్ అని సంబోధించొచ్చు, పిలవచ్చు లీగల్‌గా. అడ్వకేట్ కంప్లీట్ అయిన అంటే లా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బార్ ఎగ్జామ్ ఉంటది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని. ఆ ఓకే. ఎగ్జామ్‌లో పాస్ అయిన తర్వాత బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసే వాళ్ళని అడ్వకేట్స్ అని లీగల్‌గా పిలుస్తుంటాం. ఓకే. రెండిటికి తేడా. అంటే వాదించే వారిని ఏమంటారు? కేస్ ఫైల్ చేసే వాళ్ళని ఏమంటారు? అంటే ఫైల్ చేయడము, వాదించడం ఒకరే ఉంటారు. మామూలుగా ప్రతి అడ్వకేట్ దగ్గర వాళ్ళ జూనియర్స్ ఉంటారు. లేదంటే క్లర్క్స్ ఉంటారు. వాళ్ళు ఫైల్ చేస్తుంటారు. ఓకే. అడ్వకేట్స్ ఎక్కువ వాదిస్తూ ఉంటారు. మామూలుగా కొందరు అడ్వకేట్స్ అంటే వాళ్ళ కేసు వాళ్ళే ఫైల్ చేస్తుంటారు. వాళ్ళే వాదిస్తుంటారు. వాళ్ళే అంతా ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తుంటారు. సీనియర్స్ దగ్గర జూనియర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఈ కోర్ట్ సెక్షన్ వర్క్ కావచ్చు, కోర్ట్ వర్క్ ఫైలింగ్స్, బెయిల్ పిటిషన్ ఫైలింగ్స్ కావచ్చు అంతా జూనియర్స్ చేస్తుంటారు. అంటే ఓకే. లెర్నింగ్ స్టేజ్‌లో లా కంప్లీట్ అయిన తర్వాత మీరన్నారు గదా! హ్మ్. లాయర్ అంటే లా కంప్లీట్ అయిన తర్వాత పా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లాయర్‌గా కొత్తగా ఫస్ట్ ఫ్రెషర్స్‌ని అంటాం మనం. ఓకే. ఫ్రెష్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోవడం కోసం సీనియర్స్ దగ్గర 1, 2 ఇయర్స్ చేస్తుంటారు. ఎక్కువ ఓకే. ఈ వర్క్స్ అన్నట్టు ఫైలింగ్ చేయడము, కోర్టు సెక్షన్ వర్క్ అంతా వాళ్ళు చూస్తుంటారు. అడ్వొకేట్‌కి ఎంత కోర్స్ ఉంటుంది? లాయర్‌కి ఎంత కోర్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు లా అనేది డిగ్రీ తర్వాత 3 ఇయర్స్ చేయొచ్చు. ఓకే. ఇంటర్ తర్వాత 5 ఇయర్స్ ఉంటది. దాని తర్వాత వాళ్ళు బార్ ఎగ్జామ్, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాస్తే అడ్వకేట్‌గా బార్ కౌన్సిల్ గుర్తింపు ఇస్తుంది వాళ్ళకి. ఓకే. మినిమమ్ 3 ఇయర్స్ ఒకటి, 5 ఇయర్స్ ఒకటి.